ప్రతి నెల 15,000 నష్టం. ఇప్పటి వరకు 24 నెలల డిఏ పెండింగ్. 16.35% చేరిన డిఏల మొత్తం. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది ఒక్క డిఏ మాత్రమే. మళ్ళీ 5కు చేరిన పెండింగ్ డిఏలు. పెండింగ్ డిఏలతో ఉద్యోగులకు తీరని వ్యధ. ఒక్కొక్కరికి 2 లక్షల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం డిఏల రూపంలో బాకీ పడి ఉన్నదట. ఆ 2 లక్షలు 3 ఇక వాళ్ళకు ఉన్న ఆఫీసర్లను బట్టి, ఉద్యోగస్తుల బట్టి, వాళ్ళ ర్యాంకింగ్ను బట్టి డిఏలు ఉంటాయి. ఈ డిఏలు వస్తే కొన్ని అప్పులు కట్టుకుంటామని కొందరు, కనీసం పిల్లల ఫీజులకైనా కరకొస్తాయని కొందరు, ఇట్లా ఆశలు పెట్టుకొని ఉన్నారు ప్రభుత్వం డిఏలు ఎప్పుడు ఇస్తుంది అని. కానీ మనోళ్ళు ఏం చేస్తాను, ఇట్లా 24 నెలల కంటే 2 సంవత్సరాలకు సంబంధించి 2 సంవత్సరాల డిఏలు ఇవ్వలే. ఇట్లున్నది. బిల్లుల క్లియరెన్స్కు 15% కమిషన్. ఆర్థిక శాఖలో బ్రోకర్ల ద్వారా వసూల పర్వం. ఒక్కో విశ్రాంత ఉద్యోగికి 3-4 లక్షల నష్టం. హైకోర్టును ఆశ్రయించి పెండింగ్ బెనిఫిట్స్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు. కృష్ణారామ అంటూ రిటైర్ అయిన వాళ్ళు వచ్చిన డబ్బులతోటి రోజుకు 3 పూటలు తిని కాలక్షేపం చేయవలసిన వాళ్ళు. కాలక్షేపం చేయవలసిన వాళ్ళని కూడా గిట్లా 15% కమిషన్లు అట బిల్లుల క్లియరెన్స్కి. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి కదా, ఆ బెనిఫిట్స్కి సంబంధించి ఇక ఆర్థిక శాఖలో బ్రోకర్లు ఉన్నారట. ఆ బ్రోకర్లకు 15% కమిషన్లు ఇవ్వాలట. 15% కమిషన్లు ఇస్తేనే వాళ్ళు ఆ క్లియర్ చేసి పెడుతున్నారట ఆ బిల్లులు. ఒక్కొక్క రిటైర్డ్ ఉద్యోగం నుండి 3-4 లక్షల రూపాయలు నష్టపోయేటట్టు తీసుకొని పనులు చేస్తున్నారట. ఈ ఆఖరికి రిటైర్డ్ ఉద్యోగులు కూడా కోర్టు గడపలెక్కి కోర్టుల ద్వారా క్లియరెన్స్ తెచ్చుకునేదాకా వచ్చింది.